హాయ్ అందరికీ నమస్కారం. గెలికి తన్నించుకోవటం అంటే ఇదే. ఏదో అన్నారు వెనకటికి ఎవరో చెడపకుర చెడేవు అని. ఏదో చేయాలని పోతే ఏదో ఎదురైందట. అట్టుంది. ఇవన్నీ దేనికోసం అంటే ఏదో ఈ మహానుభావుడి కోసం. ఈ మహానుభావుడు ఎవరు? మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. ఈయన ఒక పార్టీ పెట్టాడు, దిక్కుమాలిన పార్టీ అదేదో పెట్టాడు. ఆ పార్టీ పెట్టి ఆ పార్టీ తరఫున నేనేదో ఊడబొడుస్తానని చెప్పేసి ఈయన ప్రచారం చేసుకుని ఎన్నికలు నిలబడ్డాడు. ఎక్కడో నిలబడ్డాడు, ఎక్కడ పోయాడు కూడా ఎవరికి అర్థం కాదు. సోదిలో కూడా లేడు. ఈయన ఇప్పుడు మనకి సుభాషితాలు చెప్పడం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించకూడదట. సో దీని మీద ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఎవరు దేకట్లేదని అంతకుముందు కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు దేకట్లేదని కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కూడా కోర్టు తిరస్కరిస్తూ, అరే బాబు నువ్వు ఐఏఎస్ అయ్యుండి ఇంత చదువుకొని ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ప్రభుత్వ సర్వీసులో ఇంతకాలం అడ్మినిస్ట్రేషన్లో ఉండి నువ్వు చేయాల్సిన పనులేనా ఇవి? కోర్టు టైంని ఎంత వేస్ట్ చేస్తున్నావు, కాబట్టి నీకు జరిమానా విధిస్తున్నాను అని చెప్పారు. సో అది సంచలనంగా మారింది. వాస్తవానికి ఏదో మూర్ఖత్వంతో ఎవరో తాము మళ్ళీ వార్తల్లో నలగాలను ఉనికి కోసమో ఇలాంటివి హైకోర్టులో ఇట్లా వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈయనకేమైందా? మాజీ ఐఏఎస్ ఆఫీసర్. సో అనేక రకాల పోస్టులు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మోచేతు నీళ్లు తాగే క్రమంలో ఈ రకమైన వ్యవహారం నడుపుతారా? ఇంతకుముందు ఎవరు కూడా సినిమాలు చేయలేదా? ఇప్పుడు వాళ్ళు కొత్తగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చేస్తున్నారు. అసలుకు తమకు సంబంధించిన అంశం అంటే తాము బ్రెడ్ అండ్ బటర్ అంటారు కదా. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా తమ వృత్తిని తాము కొనసాగించుకోవటానికి అభ్యంతరం ఏముంటుంది? చాలా విచిత్రమైన వాదన కదా ఇది. చాలామంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు కేసులు వేయలేనా? 43,000 కోట్లు అక్రమంగా సంపాదించాడని సిబిఐ ఛార్జ్షీట్ వేసింది కదా. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడని ఎప్పుడైనా చెప్పాడైనా? చెప్పలా. కానీ పవన్ కళ్యాణ్ గారంట బతకటం కోసం, తన పార్టీని బతికించుకోవటం కోసం సినిమా చేస్తే అది తప్పట. దీని మీద చెంప చెళ్ళు అనిపించింది కోర్టు. చూడండి ఏం చెప్పిందో. మాజీ సీఎం ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు 1994లో గెలిచిన తర్వాతే ఒక సినిమాలో నటిస్తూ ఉంటే కొంత బ్యాలెన్స్ వర్క్ ఉంటే ఆయన బ్యాలెన్స్ వర్క్ చేసే బ్రహ్మర్షి విశ్వామిత్ర సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏదో సినిమా ఉండింది. ఆ సినిమా చేస్తూ ఉంటే ఇట్లానే ప్రతిపక్షాలు గెలకడం వల్ల అంటే ఏదో మనం ఏదో ఇబ్బంది పెట్టేస్తాం అంటే ప్రజల్లో ఏమనుకుంటారా? మీకు అర్థం కావట్లా. ప్రజలు ఏమనుకుంటారు? ఏమైనా దొమ్మిలు చేశారా, దోపిడీలు చేశారా, అవినీతి చేశారా? అది కష్టపడి తన సినిమాలో తన వృత్తి కొనసాగించుకుంటుంటే దాన్ని కూడా తప్పుపడతారా? మూస్తారు ప్రజలు ముఖం మీద. ఆ సోయి కూడా లేదా మీకు? ఆ స్పృహ కూడా ఉండదా మీకు? ఎట్లా వేస్తారా ఇలాంటి పిటిషన్లు? నాకు అర్థం కాదు. చదువుకుని కూడా మీరు ఇట్లాంటి పిటిషన్లు వేస్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి? అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారికి ఆ ప్రతిపక్షాలు ఏవో వేసాయట, ప్రతిపక్షాలు. అప్పుడు హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందట, ఇది కరెక్ట్ కాదు, కోర్టు సమయాన్ని వృధా చేసిన మాజీ ఐఏఎస్కు ఖర్చులు విధించండి అంటే జరిమానా విధించారు. పిటిషన్ను కూడా కొట్టివేయండి. హైకోర్టులో అడ్వకేట్ జనరల్ వాదనలు. సో మొత్తం మీద అయితే జరిమానా విధించారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళు అన్నారు, అవునా ఎన్టీఆర్ అప్పుడు ఆ తీర్పు ఇచ్చారా, మేము దాన్ని స్టడీ చేసి మళ్ళీ వచ్చి వాదనలు వినిపిస్తామండి అన్నాడట ఐఏఎస్ విజయ్ కుమార్ తరపున న్యాయవాది. మరి అటువంటిప్పుడు మళ్ళీ హైకోర్టు ఏమందంటే, సరే మీరు స్టడీ చేసి మళ్ళీ మాకు అదేదో వినిపించండి 15వ తారీఖు అని చెప్పి వాయిదా వేసిందట. కానీ ఈ కోర్టు ఆ 15వ తారీఖు ఏం జరగబోతుంది? ఇంకేం వినిపిస్తారు వాళ్ళు? ఎన్టీ రామారావు గతంలో చేసిన దానికి హైకోర్టు ఇచ్చిన తీర్పును మళ్ళీ చదివి తర్వాత మళ్ళీ ఏవో సొల్లు వాదనలు వినిపిస్తే హైకోర్టు దాన్ని కొట్టేసి ఈ జరిమానాన్ని మొత్తం మీద ఇంకొంచెం పెంచుతుంది. సో ఈ భారతదేశంలో హైకోర్టుల మీద, అసలు కోర్టు న్యాయ వ్యవస్థ మీద కొన్ని లక్షల ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. సమయం సరిపోవట్లా, జడ్జిలు సరిపోవట్లా. ఈ మధ్య కాలంలో మరీ విపరీతంగా ప్రతి అంశానికి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో ఇవాళ రాజ్యాంగబద్ధంగా చేయవలసిన పనులు కూడా చేయకుండా, అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా సరిగా స్పీకర్ సరిగా వ్యవహరించలేదని, ముఖ్యమంత్రి సరిగా వ్యవహరించలేదని, లేకపోతే ఇంకొకళ్ళు సరిగా వ్యవహరించలేదని ప్రతి దానికి కేసు 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 కేసు. ఈ మధ్యకాలంలో ఈ లా చదివే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది. ఎందుకంటే ప్రతిదానికి కేసులు పడుతున్నాయి. సో భారం పెరిగిపోతూ ఉంది. ఇంత భారం పెరిగిపోతే కోర్టులు ఏం చేయగలుగుతావు? ఏం చేయగలవు? ఎన్ని కేసులను పరిష్కరించగలుగుతాయి? కాబట్టి బాధ్యత గల పౌరులుగా మనం కూడా ఏం ఆలోచించాల్సిందంటే, అసలు దాంట్లో విషయం ఏమన్నా ఉందా?
అవి ఆ విషయం లేకుండా కోర్టుల దాకా కేసులను తీసుకెళ్ళి వాళ్ళ సమయాన్ని వృధా చేసి నిజంగా అనేక మంది అండి ఇవాళ ఈ భారతదేశంలో శిక్ష పడకుండా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు కొన్ని వేల కాదు లక్షల మంది ఉన్నారు. అంటే ఆ కోర్టు తీర్పులకి టైం ఉండదు, వాయిదా వేస్తారు. 15 రోజులు, నెల రోజులు వాయిదా వేస్తుంటే వాళ్ళు జైళ్లలో మగ్గిపోతున్నారు. మరి ఎందుకు వాయిదా వేయాలంటే ఇలాంటి సొల్లు కేసులు వేస్తూ ఉంటే, ప్రజా ప్రయోజనం లేని కేసులు వేస్తుంటే వీటి కోసం టైం ఇచ్చి వాటికి టైం ఉండట్లా. అంటే ఎంతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు వీరు. ప్రజలకు సంబంధించిన సమయాన్ని, ప్రజలకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. హైకోర్టులు ఎట్లా అంటే ప్రజల సంబంధించిన నిధులతోనే కదా కోర్టులు కానీ గవర్నమెంట్ కానీ నడిచేది. ఎలా నడుస్తాయని జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తారండి? ప్రజలు కట్టే పన్నులతో ఇస్తారు. అలాంటి సందర్భంలో ఈ రకంగా కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేస్తే ఇలానే ఉంటుంది. చెంప చెళ్ళు అనిపించింది కోర్టు అని చెప్పాలి మనం. సో ఇప్పటికైనా ఈ మహానుభావుడు ఏమని చెప్పారు వీళ్ళు? హరిహర వీరమల సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నట్టుగా పిటిషనర్ ఎలాంటి ఆధారాలు కోర్టు ముందు ఉంచలేదన్నారు. టికెట్ ధరలను పెంచుతూ ఇచ్చిన మెమోను సైతం పిటిషనర్ సవాల్ చేయలేదు. టికెట్లు పెంచే మెమోను సైతం సవాల్ చేయలేదు ఆయన. ప్రాథమిక అంశాలను పరిశీలించకుండానే పిటిషన్ వేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని, వ్యాజ్యానికి విచారణ అర్హత కూడా లేదని అన్నారు. వ్యాజ్యం దాఖలు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కు ఖర్చులు విధించి పిటిషన్ కొట్టేయాలని కోరారు. ఇది పిటిషన్. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల సినిమా వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసుకునేందుకు ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని వినియోగించారని, దీనిపై స్వతంత్ర దర్యాప్తులకు ఆదేశించాలని కోరుతూ విజయ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. నవ్విపోదురుగాక నాకేటు సిగ్గు అన్నాడట వెనకటికి ఎవడో. సో అట్లా ఉంది వీళ్ళ వ్యవహారం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎవరికి వత్తాసు పలుకుతున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలుకుతున్నారు. నిజంగా మీరు ఐఏఎస్ అధికారి, గౌరవనీయులు కదా, మీరు నిజంగా ప్రజల తరపున పోరాడాలంటే ఎన్ని సమస్యలు లేవండి? ప్రజలకి మన నష్టమా ఇది? ప్రజల సమస్యలు పోరాడాలంటే చాలా ఉన్నాయి సమస్యలు, వాటి తరపున పోరాడండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చేశారండి మీరు? డూడు బసవన్నలాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశారుగా. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు మనస్సాక్షి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమం జరిగింది, దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా, మమ్మల్ని బలవంతంగా మెడలు వంచి చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి కదండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అనకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి సచివులను మీరు అనడమే మీరు ఫెయిల్ అయిపోయారు. అర్హతా ప్రమాణాలు కోల్పోయారు మీరు. ప్రజలు హర్షించట్లా. కాబట్టి ఇవాళ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారికి తగిన శాస్తి జరిగిందని చెప్పాలి. ఇది మరొకరికి కనువిప్పు కలగాలి. కేఏపాల్ లాంటోళ్ళలాగా మాజీ ఐఏఎస్ కూడా తయారు. కేఏపాల్ అంటే కొంచెం మానసిక స్థితి సరిగా లేదండి. ఆయన వేస్తారు ఇలాంటి ఎన్ని పిచ్చి ఎన్ని వేస్తుంటారు. మీకేమైంది సార్? మీరు చక్కగా చేయొచ్చు కదా. ప్రజా సమస్యల మీద పోరాడండి సార్ నిజంగా మీరు. నమస్కారం అండి.